ఈరోజు శ్రావణ శుక్రవారం అనమాట, ఫస్ట్ శ్రావణ శుక్రవారం. సో మేము ఈరోజు వైభవ లక్ష్మీ వ్రతం స్టార్ట్ చేస్తున్నాం. దిస్ విల్ బీ ఆఫ్ 4 weeks. సో 4 weeks మేము వైభవ లక్ష్మీ వ్రతం చేసుకుంటాం. అండ్ సెకండ్ వీక్ ఏమో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం అనమాట. సో ఈరోజు మీరు మా ఫస్ట్ డే ఆఫ్ వైభవ లక్ష్మి వ్రతం చూడబోతున్నారు. అలాంగ్ విత్ హౌ వి డెకరేటెడ్ అమ్మవారు అండ్ బ్యాక్ డ్రాప్ ఎట్లా సెట్ చేసుకున్నాం, ఏమేం చేసాం, పూజ ఎట్లా చేసుకున్నాం అనేది మీరు ఈ వ్లాగ్లో చూస్తారు. సో స్టే ట్యూన్డ్. We have this banana leaf for backdrop, so దానికి డబుల్ టెప్ పెట్టుకుంటాం so that we can stick that to wall. సో ఇంకా పొద్దున్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని అమ్మవారి బ్యాక్డ్రాప్ సెటప్ చేద్దామని వచ్చి కూర్చున్నాం అనమాట. అంతలో మా బుట్టోడు చూడండి మమ్మల్ని ఎలా ఇంటరప్ట్ చేస్తున్నాడు. కెమెరా చూడగానే ఎక్కలేని ఎనర్జీ వచ్చేస్తుంది వాడికి. హాయ్ గాయ్స్ అంటూ ముందుకు వచ్చేస్తాడు. హాయ్ చెప్తావా? సరే హాయ్ చెప్పు. హాయ్ గాయ్స్ కూర్చో. కూడా డెకరేషన్ చేస్తాడు. ఓకే. సో బేసిక్గా బ్యాక్డ్రాప్ సెటప్, అమ్మవారి శారీ ప్లీటింగ్ అండ్ డ్రేపింగ్ అంతా డీటెయిల్గా రికార్డ్ చేసి బ్లాగ్ చేయాలనుకున్నాను. బట్ అస్సలు ఏది అనుకున్నట్టు అవ్వలేదు. వాడు పడుకునే వరకు మేము డెకరేషన్ కూడా ఫినిష్ చేసుకోలేకపోయాం. సో ఇంకా గివప్ ఇచ్చేసి వాడిని ఫస్ట్ పడుకోబెట్టడానికి ట్రై చేశాను అనమాట. అండ్ దెన్ వాడు పడుకున్న తర్వాతే వచ్చి మళ్ళీ బ్యాక్డ్రాప్ సెటప్ అండ్ అమ్మవారిని రెడీ చేయడం అంతా చేసాము. ఇది పరిస్థితి. బ్లాగ్ చేయడానికి అయితే లేదు, డెకరేషన్ చేయడానికి అయితే లేదు. హలో ఆగు, ఎక్కువ అమ్మ చీర, జేజ చీర ఇది. లే లే. హాయ్ గైస్. ఇప్పుడు మేము అమ్మవారి శారీ ఫోల్డ్ చేద్దాం. లేపే 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 లే లే చూపిద్దాం. ఇల్లు ఎట్లా చేస్తున్నాం చూపిద్దాం. ఓకేనా? సో అదనమాట పరిస్థితి. నేను ఒకలా వీడియో షూట్ చేద్దాం అనుకుంటే వాడు ఇంకోలా అయ్యేలా చేశాడు దాన్ని. ఫైనలీ వాడు పడుకున్న తర్వాత ఇంకా మేము ఫాస్ట్గా శారీ డ్రేపింగ్ అంతా ఫినిష్ చేసుకుంటున్నాం అనమాట. దిస్ వాజ్ అవర్ ఫస్ట్ డే ఆఫ్ వ్రతం కాబట్టి చాలా హడావిడిగా అయిపోయింది. మేబీ మేము కొంచెం బెటర్గా ప్లాన్ చేసుకుని ఉండాల్సింది అనిపించింది. సో అదంతా లర్నింగ్ లాగా తీసుకుని మేము మా సెకండ్ వీక్ వ్రతం చాలా బాగా చేసుకున్నాం. అవన్నీ నేను ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే వెళ్ళి ఆ షార్ట్స్ అన్నీ చూసేయండి. లాంగ్ వీడియో యాజ్ యూజువల్ తీయలేకపోయాను విత్ రివాన్. ఇట్ వాజ్ సో డిఫికల్ట్ టు షూట్ అ లాంగ్ వీడియో. మోరోవర్ ఇక్కడ అమ్మవారి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఏ సెకండ్ వాడిని చూడడం మిస్ అయినా కానీ వాడు అంతా స్పాయిల్ చేసేస్తాడు. సో ఐ వాజ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ దాట్. అందుకే ఇంకా లాంగ్ వీడియో పక్కన పెట్టేసి ఐ ఫోకస్డ్ ఆన్ షార్ట్స్. అండ్ పూజ మాత్రం చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ మేము అమ్మవారికి కలశం రెడీ చేస్తున్నాం అనమాట. రాగి చెంబుకి పసుపు రాసి అందులో ఒక గోల్డ్ కాయిన్ వేసాం. అలాంగ్ విత్ పసుపు, కుంకుమ, అక్షింతలు అండ్ దెన్ అందులోనే తమలపాకులు వేసి కొబ్బరికాయ పెట్టి దానిపైన రెడ్ క్లాత్ ఉంచుతున్నాం అన్నమాట. అమ్మవారి పూజ అంటే కలశం ఈజ్ ది మెయిన్ థింగ్ కదా, అందుకే జాగ్రత్తగా కలశం రెడీ చేస్తున్నాం అనమాట. అండ్ ఆల్సో వైభవ లక్ష్మి కథలో ఉంటుందన్నమాట. ఈ కలశంలోని వాటర్ మన విషెస్ని బట్టి తాగాలని చెప్పి, ఒకవేళ మనం ఓన్లీ ఫినాన్సెస్ కోసం ఈ వ్రతం చేసుకుంటున్నట్టయితే ఆ కలశంలోని వాటర్ మనమే తాగాలని చెప్పి, అండ్ ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీగా ఉండాలని ఈ వ్రతం చేసుకుంటే వాళ్ళు పూల చెట్టుకి వాటర్ని వేయాలని చెప్పి, అండ్ దెన్ ఫర్ సమ్ అదర్ రీజన్స్ తులసి చెట్టుకు వేయాలని, ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. వ్రత కథ బుక్లో డీటెయిల్డ్గా ఉంటుంది ఇదంతా. వైభవ లక్ష్మి అమ్మవారి వ్రతం గురించి నేను చాలా విన్నాను అనమాట.
రీజన్స్ ఏవైనా కానీ ఎట్ ది ఎండ్ మనం అందరం బాగుండాలి, అందరూ హ్యాపీగా సేఫ్గా ఉండాలనే కదా ఏ వ్రతమైనా చేసుకునేది. మనకున్న ఈ బిజీ లైఫ్స్లో ఒక ఫ్యూ డేస్ ఇలా స్లో డౌన్ అయ్యి అమ్మవారి పూజ చేసుకుని ఆర్ ఎనీ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటే ఒక కొత్త ఎనర్జీ ఆర్ పాజిటివ్ ఎనర్జీ మన లైఫ్లో యాడ్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే. సో అందుకే ఏ ఫెస్టివల్ అయినా పూజలైనా ఐ నెవర్ స్కిప్. నాకు ఎంత కుదిరితే అంతే చేసుకుంటా, బట్ ఐ మేక్ షూర్ ఐ సెలబ్రేట్ ఇట్. ఏ వ్రతం స్టార్ట్ చేసే ముందైనా వినాయకుడి పూజ మ్యాండేటరీగా చేయాలంటారు కదా, ఏ ఆటంకాలు రాకుండా మన వ్రతం అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలని చెప్పి. అందుకే నేను ఇక్కడ పసుపుతో వినాయకుడిని రెడీ చేస్తున్నాను అనమాట. అలాగే ఇక్కడ ప్రసాదం ప్లేట్ కూడా రెడీ చేసి పెట్టాం. రివాన్ పడుకున్న గ్యాప్లోనే మేము ప్రసాదాలు అన్నీ కూడా చేసేసాం. ఒక 5 టైప్స్ ఆఫ్ ప్రసాదం చేసాం ఈ వీక్కి. అండ్ ఫైనలీ ఇది మా అమ్మవారు, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో కదా. ఇంకా దీపం పెట్టుకుని పూజ అయితే స్టార్ట్ చేసాం. వైభవ లక్ష్మి వ్రత కథ అని ఒక బుక్ దొరుకుతుందన్నమాట, ఆర్ఎల్స్ ఆన్లైన్లో పీడిఎఫ్ కూడా ఉంటుంది. సో మేము ఆ పీడిఎఫ్ని ఫాలో అవుతూ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కేర్ఫుల్గా చేసామన్నమాట. ఇక్కడ పుష్పార్చన అండ్ దెన్ కుంకుమార్చన చేసాం. అమ్మవారి నామావళి చదవడం, సహస్రనామాలు చదవడం, ఇదంతా ఫినిష్ చేసి ఆరతి ఇచ్చి అలా హ్యాపీగా వ్రతంని కంప్లీట్ అయితే చేసుకున్నాం. మా అపార్ట్మెంట్లో మాకు తెలిసిన అక్క వాళ్ళని వాయనానికి పిలిచామన్నమాట. ఇంకా రివాన్ వాజ్ సో హ్యాపీ టు సీ సంబడీ కమింగ్ హోమ్. ఇలా వీళ్ళతో చాలాసేపు ఆడుకున్నాడు. వాళ్ళని ఆంటీ కూర్చో అంటూ చాలా ప్రేమగా కూర్చోబెట్టుకుని వాళ్ళతో కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపు ఏడ్చాడు కూడా, ఆంటీ అనుకుంటూ. ఇంకా ఏదో చెప్పి వాడిని డైవర్ట్ చేసాం, బట్ హీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. అక్క వాళ్ళకి వాయనం ఇచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాం. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయస్. ఒకవేళ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.